ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు. నిజంగా నీ పరిపాలన గతంలో సరిగా ఉంటే కేసీఆర్ గివన్నీ దరఖాస్తులు ఎందుకు వచ్చినట్టు? 1,25,00,000 దరఖాస్తులా? ముగిసిన మొదటి విడత గ్రామ సభలు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై, కొత్త రేషన్ కార్డులు, ధరణి, ఇతర సమస్యలపైన భారీగా అర్జీలు. ఈ నెల 17 కల్లా అప్లికేషన్ల కంప్యూటరైజేషన్. అప్లై చేసుకోనోళ్ళు తహసీల్దార్, ఎంపీడీఓ ఆఫీసుల్లో చేసుకోవచ్చు. ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అభయహస్తం స్కీమ్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా 1,25,00,000 అప్లికేషన్లు అందాయి. గతేడాది డిసెంబర్ 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవగా శనివారంతో ముగిసింది. 8 రోజుల పాటు గ్రామాల్లో, మున్సిపాలిటీలోని వార్డుల్లో సభలు ఏర్పాటు చేశారు. వీటికి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజు 8 లక్షల దరఖాస్తులు రాగా ఆ తర్వాత రోజు రోజుకు దరఖాస్తులు పెరుగుతూ వచ్చాయి. మొత్తంగా 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ధరణి, ఇతర సమస్యలపై 20 లక్షల వరకు అర్జీలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ నెల 17లోగా దరఖాస్తులన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆదివారం నుంచే దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ. ఇక దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పటికే 1,25,00,000 దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తులన్నింటినీ అంటే కంప్యూటర్లోకి ఎక్కిస్తా ఉన్నారు. అందులో లబ్ధిదారులు ఎవరు, ఎట్లా చేయాలి, వీళ్ళకి ఎట్లా స్కీమ్లు ఇవ్వాలనేటువంటిది నెక్స్ట్ దశలో ప్రభుత్వం చేయబోతా ఉంది. నువ్వు దరఖాస్తు తీసుకుంటే ఎటుపోయింది కేసీఆర్? ఇటు తీసుకొని ఆనే నల్గొండ కాడ ఏదో కలెక్టరేట్ ఓపెనింగ్, ఐటీ టవర్ ఓపెనింగ్ కాడికి పోయినావు. కాగితం ఇస్తే ఆనే వారేసిపోతుంది కేటీ రామారావు. కనీసం ప్రజల బాధన నిన్నరా మీరు? ఎన్నడన్నా మీకు సోయి ఉండనా? ప్రజలు ఏం కోరుకుంటారు, వాళ్ళకి ఏం కావాలని ఒక కాగితం తీసుకున్నావా, ఒక కత్ర తీసుకున్నావా, ప్రోగ్రాం పెట్టినావా? ఎన్నడన్నా కాదు. అది ఇళ్ళకి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటే 3 రోజులే. 3 రోజుల తర్వాత తీసుకోమని చెప్పేసి అయిపోయా. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కంటిన్యూగా తీసుకోవచ్చు, ఇంకా కూడా పెట్టుకోవచ్చు మీరు దరఖాస్తులు.